ఏమయ్యా చంద్రబాబు, నాకు అర్థం కాదు. 14 సంవత్సరాలను ముఖ్యమంత్రిగా పరిపాలించి ఎంపీకే నాకు అర్థం కాదు. వెర్ ఈజ్ యువర్ మార్క్? ఏ రంగంలోనైనా సరే నీ మార్క్ ఏది? నువ్వు వచ్చి మాకు బందిపోట్ల పరిపాలన మాట్లాడతావా? నువ్వు ఏది బందిపోట్ల పరిపాలన? పేదలకు అవసరమైనటువంటి ప్రభుత్వ వైద్యాలయాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసేయడం బందిపోట్ల పరిపాలన కాదా? పేదలకు అవసరమైనటువంటి పాఠశాలలు నీ హయాంలో ఒక్కటంటే ఒక్క పాఠశాలను బాగు చేయగలిగావా? అదేమో సుపరిపాలన. ఈరోజు నాడు నేడు కింద అన్ని స్కూళ్ళను బాగు చేసి ప్రతి పేదవాడికి మంచి జరగాలని బడికి పంపిస్తే వాళ్ళకి మదర్స్కి ఏమో ఇన్సెంటివ్ ఇస్తూ ఉంటే అది బందిపోట్ల పరిపాలన. సిగ్గులజ్జ ఉందా చంద్రబాబు నీకు? అసలు నీ మార్కేది 14 సంవత్సరాల పరిపాలనలో? ఏ రంగమైనా సరే, ఒక విద్యారంగం కావచ్చు, మెడికల్ అండ్ హెల్త్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వేర్ ఈజ్ యువర్ మార్క్ ఇన్ దిస్ ఏపీ స్టేట్? నీ బ్రెయిన్ చైల్డ్ ఏంటి? ఒక్క ప్రాజెక్ట్ చెప్పు నువ్వు. పలానా ప్రాజెక్ట్ నా బ్రెయిన్ చైల్డ్, నా ఆలోచనలతో నేను ఇంప్లిమెంట్ చేశానని ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ నీ హయాంలో శంకుస్థాపన కానీ ప్రారంభం కానీ జరిగిందా నీ బ్రతుక్కి? నువ్వేమో సీనియర్ లీడర్వి, అత్యధిక కాలం ఆంధ్రప్రదేశ్ పరిపాలించిన ముఖ్యమంత్రివి. నీ హయాంలో ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజ్ పెట్టించుకోగలిగావా? గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. నువ్వు పెద్ద అభివృద్ధి దార్శనికుడు. నువ్వు మాకు నీ హయాంలో ఒక్కటంటే ఒక్క పోర్ట్ కానీ హార్బర్ కానీ శంకుస్థాపన కానీ ప్రారంభం కానీ చేయగలిగావా? నువ్వు పెద్ద నిత్య కృషి వాళ్ళవి. ఎవరికి కావాలా నీ బోడి మాటలన్నీ కూడా? గతంలో చంద్రబాబు గారు ఒక హామీ ఇచ్చారు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను, ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తాను అని. దానికి ఒక ప్రోగ్రాం పేరు పెట్టారు, ముఖ్యమంత్రి యువనేస్తం అని. ముఖ్యమంత్రి యువనేస్తం అని ఒక ప్రోగ్రాం పేరు కూడా పెట్టాడు చంద్రబాబు నాయుడు. నీ హయాంలో నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు? 14-19 మధ్యలో మొత్తంగా నువ్వు ఇచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు 34,000. 34,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి దానికేమో ముఖ్యమంత్రి యువనేస్తం అని పేరు పెట్టావు నువ్వు. మేమేంటి మర్చిపోయామా? అది ముఖ్యమంత్రి యువనేస్తం కాదు, ముఖ్యమంత్రి యువ మోసం అని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి యువ మోసం అది. మళ్ళీ ఇప్పుడు నువ్వు వచ్చి మళ్ళీ ఇంటికో ఉద్యోగం అంటావా? అది నోరా ఇంకేదన్నా అనేది? తన 14 ఏళ్ల కాలంలో తన మనుషుల కోసం, తన సామాజిక వర్గం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసమే నిరంతరం ఆలోచించి, వాళ్ళ ఆస్తులను పెంచి, పెత్తందారులందరినీ ప్రోత్సహించి, పేదవాడిని పేదవాడిగా ఉంచినటువంటి చంద్రబాబు ఈరోజు మళ్ళీ కళ్ళబొల్లు మాటలు చెప్తూ మన ముందుకు వస్తూ ఉన్నాడు. ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నాడు. నోట్లో సీసం పోస్తాడట. ఏటివై నువ్వు పోసేది? నాకు అర్థం కాదు. ఈక ముక్క పీకలేను. నాకు మీరు సీనియర్ నాయకులు అయ్యుండొచ్చు, పెద్దోళ్ళు అయ్యుండొచ్చు. ఆ భాష ఏంటి? ఆ మాటలేంటి? నోట్లో సీసం పోస్తావా? దొబ్బేసింది అంటావా? బొక్కేసి మాకు రావా బూతులు? మాకు నీ భాషకి నీ వయసుకి ఏమైనా సంబంధం ఉందా? మేము కూడా ఇలా మాట్లాడితే నువ్వు నోట్లో సీసం పోస్తాను అంటున్నావు. మేము అన్ని నవరంధ్రాల్లో కూడా పోసేస్తాం సీసం మేము వస్తే. ఇందులో ఏం మొహమాటమేట్లేదు. ఆ భాష ఏంటి? ఆ మాటలేంటి? అసలు ఆ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏంటి అన్నటువంటి దానికి ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి.